నెల్లూరు నగర మేయర్ శ్రవంతిపై అవిశ్వాస తీర్మానం వేళ టీడీపీకి షాక్ ఇచ్చింది వైసీపీ. 5గురు కార్పొరేటర్లు జగన్ సమక్షంలో తిరిగి సొంత గూటికి చేరారు. దీంతో సింహపురి కార్పొరేషన్ రాజకీయం రసవత్తరంగా మారింది. సిటీ నియోజకవర్గానికి చెందిన 4 కార్పొరేటర్లు, రూరల్కు చెందిన ఓ కార్పొరేటర్ మాజీ సీఎం జగన్ సమక్షంలో తిరిగి సొంత గూటికి వచ్చారు. 2021 కార్పొరేషన్ ఎన్నికల్లో వైసీపీ 54కి 54 చోట్ల జయకేతనం ఎగురవేసింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 11 మంది మినహా మిగిలిన వారు టీడీపీలో చేరారు. ఈ క్రమంలో డిసెంబర్ 24న మేయర్ శ్రవంతిపై అవిశ్వాస తీర్మానానికి 40 మంది కార్పొరేటర్లు సిద్ధమయ్యారు. నెల్లూరు జిల్లా కలెక్టర్కు నోటీసులు సైతం అందజేశారు. దీంతో 18న అవిశ్వాస తీర్మానానికి సంబంధించిన కౌన్సిల్ మీటింగ్ను నిర్ణయించారు. ఈ సమయంలోనే మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్తో పాటు ఎమ్మెల్సీ పర్వత్ రెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి టీడీపీలో సంతృప్తిగా ఉన్న కార్పొరేటర్లను తమ వైపు తిప్పుకున్నారు. మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్కు అత్యంత సన్నిహితంగా ఉన్న 6వ డివిజన్ కార్పొరేటర్ మస్తానమ్మ, 5వ డివిజన్ కార్పొరేటర్ రవిచంద్ర, 51వ డివిజన్ కార్పొరేటర్ సాహితి, 16వ డివిజన్ కార్పొరేటర్ శ్రీకాంత్ రెడ్డితో పాటు రూరల్ నియోజకవర్గంలోని 34వ డివిజన్కు చెందిన ఫమీదా తిరిగి వైసీపీ గూటికి చేరారు. దీంతో నెంబర్ గేమ్ స్టార్ట్ అయింది.